ఎట్లయినా నేచరేనండి. మనం ఎంత ఏసీలు పెట్టుకున్నా ఈ కూల్ క్లైమేట్ అనేది రాదు కదా! ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మార్నింగ్ మామూలుగానే లేసినప్పుడు అంతా నార్మల్‌గానే ఉంది. కానీ 7:15కి ఒక్కసారి చీకట్లు కమ్ముకొని మంచిగా గాలొచ్చేసి అసలు బాగా చల్లబడిపోయి ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మెరుపులు బాగా సౌండ్‌తో అసలు ఎంత భయంకరంగా వచ్చిందో గాలైతే. అయితే ఎంతసేపటికి మేము పక్కన వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటదనమాట. అది చూస్తూ ఉన్నాం గానీ ఫస్ట్ గమనించలేదు. ఈ పక్కన మెట్ల మీద నుంచి చక్కగా వాటర్ ఫాల్ వస్తున్నట్లు వాటర్ వస్తుంటే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత తెలిసింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఏమోలే ఏమైందో అనుకున్నాం కానీ అంత గమనించలేదు. పెద్ద చెట్టు అండి, మామిడి చెట్టు పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటది. అది పైన కొమ్మ ఇరిగిపోయి పడిపోయిందనమాట ఆ గాలికి. ఇంకా అసలు మామిడికాయలైతే పై కొమ్మకు కూడా చాలా ఎక్కువున్నాయి. మొత్తం పడిపోయినాయి. పక్కన వాళ్ళు ఆటో ఒకటి పార్క్ చేస్తారు. ఇంకా నయ్యం ఆటోకి డ్యామేజ్ అవ్వలేదనమాట. కొంచెం పక్కకే పడింది. కానీ కాయలు మాత్రం మొత్తం రాలిపోయినాయి. ఇంకా మనకి ఈ సమ్మర్‌లో ఇట్లాంటి కాయలే వస్తూ ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకొని తినండి. పచ్చళ్ళు పట్టుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమే అవుతుంది. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఎంతసేపు. ఆ మెట్ల మీద నుంచి చక్కగా వాటర్ ఫాల్ వస్తుంది అని చెప్పి. కానీ చెట్టుని చూస్తే మాత్రం పాపం అనిపించింది. చాలా కాయలు రాలిపోయి పడిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఏదేమైనా సరే నేచరేనండి. ఒక్కసారిగా కూల్ అయిపోతే మనసు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ పాపం వాళ్ళ పిల్లలకి చాలామందికి నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్‌లు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు అనుకుంటున్నాను. మీ ఏరియాలో వర్షం పడిందా?